మనలోని నిజాయితీ ఎదుటి వాళ్లకు ఉపయోగపడే వరకు మనం గొప్ప వాళ్ళమే. కానీ అదే నిజాయితీ వాళ్ళ తప్పుని ప్రశ్నించినప్పుడే మనం వాళ్ళ దృష్టిలో శత్రువులుగా మారిపోతాం. అసూయతో బతికే వాడికి సరైన నిద్ర ఉండదు. అహంకారంతో బతికే వాడికి సరైన మిత్రుడు ఉండరు. అనుమానంతో బతికే వారికి సరైన జీవితం ఉండదు. ఇతరులు మీ గురించి ఏమనుకుంటున్నారో అనే దానిపై ఎక్కువగా ఆలోచించడం, ఇతరులను ఆకట్టుకోవడానికి తీవ్రంగా ప్రయత్నాలు చేయడం, ప్రతి దానికి ఇతరులతో పోల్చుకోవడం, ఇవన్నీ మిమ్మల్ని బలహీనుల్ని చేస్తాయి. మీరు చేసే ప్రతిదీ పర్ఫెక్ట్గా ఉండాలనుకోవడం మంచిదే. దానికోసం దృఢంగా ప్రయత్నిస్తే మీకు సంతృప్తినిస్తుంది. ఇతరుల సంతృప్తి కోసం తీవ్రంగా శ్రమిస్తే అది మీకు అసంతృప్తిని మిగులుస్తుంది. మన నియంత్రణలో లేని పరిస్థితులను నియంత్రించుకోవాలనుకోవడం కొన్నిసార్లు మూర్ఖత్వం అవుతుంది. అన్నీ మనం అనుకున్న విధంగా సాగవు. బలవంతపు ప్రయత్నం వ్యర్థమే. ఎవరు ఎక్కువ, ఎవరు తక్కువ, ఎవరు కరెక్ట్, ఎవరిది ఒప్పు, ఇలా ఇంకొకరితో పోల్చుకోవడం సరైంది కాదు. అది మిమ్మల్ని నెగిటివ్ జోన్లోకి నెట్టివేస్తుంది. మనకంటూ సొంత నిర్ణయాలు ఉండాలి. ప్రతి సమస్యలు ఇతరులపై ఆధారపడితే ఆత్మగౌరవం తగ్గుతుంది, ఆందోళన, నిరాశ పెరుగుతుంది. నీకంటూ ఒక క్యారెక్టర్ అనేది ఉంటుంది. అది అలాగే ఉండని, కానీ ఇంకొకరిలాగా ప్రవర్తించవద్దు. ఆ నటన ఎక్కువ కాలం నిలవదు. అది మిమ్మల్ని ముంచేస్తుంది. మీకు ఆనందం కలిగించని పనులు చేయొద్దు. ఎవరో బలవంత పెడితే వారి కోసం మీ ఆనందాలను చంపుకుంటే అది కాలక్రమేణా మీకు దుఃఖాన్ని కలిగిస్తుంది. మీరు ఏవైనా తప్పు చేసి ఉంటే వాటి కర్మలు మీరిప్పుడు అనుభవించవచ్చు. జరిగిందేదో జరిగిపోయింది. ఇంకా గతంలోనే ఉండకండి, వదిలేయండి. ఆ చేదు గతం మర్చిపోండి. ఎవరైనా మన గురించి తప్పుగా అనుకుంటే అది వారి ఒపీనియన్ మాత్రమే, మన క్యారెక్టర్ కాదు. కాబట్టి లైట్ తీసుకోండి. మీరు ఎలాంటి వారు అనేది మీకు మాత్రమే తెలుసు. కాబట్టి మిమ్మల్ని చెడ్డవాళ్ళుగా చిత్రీకరిస్తే అందుకు మిమ్మల్ని మీరు నిందించుకోవాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి, ఆనందంగా ఉండండి. మనకు నచ్చినట్లు ఇతరులను మార్చుకోవడం కాదు. వారు మన ప్రేమతోనే మారాలి. మనందరం ఒకేలా ఉన్నా ఎవరికి వారు ప్రత్యేకం.
మనందరిది మిగిలిన వారి నుంచి వేరు చేసి ఏదో ఒక అలవాటు, ఆలోచన ఉంటుంది. సంబంధాలను ఏర్పరచుకుని వారికి దగ్గరయ్యాక మనం ఊహించని విధంగా వారు భిన్నంగా కనిపిస్తారు. ముక్కుసూటిగా ఉన్నది ఉన్నట్లు మాట్లాడి చూడు, నీ పక్కన ఒక్కరు కూడా ఉండరు. అబద్ధాలు చెబుతూ లేనిది కల్పించి మాట్లాడి చూడు, నీ చుట్టూ ఒక పెద్ద గుంపే ఉంటుంది. నువ్వంటే ఇష్టం లేదని ఎవరు నోటితో చెప్పరు. వారి ప్రవర్తన వల్ల మనమే అర్థం చేసుకోవాలి మనమంటే ఇష్టం లేదు అని. రాసిన అక్షరం తప్పైతే దాన్ని దిద్దవచ్చు, కానీ జీవితమే తప్పైతే దానిని దిద్దడం చాలా కష్టం. అందుకే ఈ జీవితంలో వేసే ప్రతి అడుగుని ఆచితూచి వేయండి. ఆడదానికి డబ్బు పిచ్చి, మగవాడికి ఆడదాని పిచ్చి ఉండకూడదు. ఆడదానికి డబ్బు పిచ్చి ఉంటే ఏ మగాడి దగ్గరకు అయినా వెళ్ళడానికి సిద్ధపడుతుంది. అదే మగవాడికి ఆడదాని పిచ్చి ఉండకూడదు. ఏ ఆడదాని కాళ్ళు పట్టుకోవడానికి అయినా సరే దిగజారిపోతాడు. జీవితం చాలా అందమైనది. ఒకరోజు, ఒక గంట, ఒక్క నిమిషం నీ జీవితంలో ఏది తిరిగి రాదు. ద్వేషాలు, వాగ్వాదాలు వద్దు. ప్రతి ఒక్కరితో నవ్వుతూ మాట్లాడండి, ఆనందంగా జీవించండి. జీవితంలో నువ్వు అనుకున్నది అనుకున్నట్లుగా జరిగితే ఏ సమస్య ఉండదు. ఒకవేళ అలా జరగకపోతే ఆయాసం, ఆందోళన తప్పితే ఒరిగేదేమీ ఉండదు. ఏం జరిగినా నిర్భరంగా ఉండండి. నీ చుట్టూ ఉన్న మనుషులు చాలా వరకు నీతో ఏదో ఒక అవసరం ఉన్నంత వరకే నీకు విలువని ఇస్తారు. లేని వినయాన్ని, ప్రేమను నటిస్తారు. ఒక్కసారి నీతో అవసరం తీరాక వాళ్ళ నిజస్వరూపాలు బయట పెడతారు. ఎవరి మనసు నొప్పించకుండా బతకడం కూడా ఓ యుద్ధమే. మంచివారు తప్ప ఇతరులు ఎవరు దానిని చేయలేరు. సహనం ఉన్నవారు మాత్రం తప్ప మరొకరు దానిని సాహసించలేరు. ప్రేమించే గుణం ఉన్నవారు తప్ప ఇతరులు దాన్ని ఆచరించలేరు. రోజులు ఎప్పుడు ఒకేలా ఉంటాయి అనుకుంటాం, కానీ నమ్మిన మనిషిలో మరో కోణం కనిపించిన కాలం కూడా కొత్తగా కనిపిస్తుంది. చిరునవ్వు, మౌనం అనేది రెండు గొప్ప ఆయుధాలు. చిరునవ్వు ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపిస్తే, మౌనం ఎన్నో సమస్యలను మన దగ్గరికి రాకుండా చేస్తుంది. సాధారణంగా అబ్బాయిలు ఏడవరు. ఒక అమ్మాయి కోసం ఏడ్చాడు అంటే ఆ అమ్మాయి నీ ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నాడని అర్థం.